నీళ్లు లేవు. ఈ ప్రాంతానికి నీళ్ళు అనేది లేవు, భూగర్భ జలాలు లేవు. ఏదైనా పొరపాటున తవ్వినా కానీ కట్టిక ఉప్పులు, పోలవరం కట్టినా కానీ, పట్టిసీమ అయినా కానీ, లేకపోతే పెన్నాలో కలిపినా కానీ, బనకచెర్లు అయినా కానీ ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఎప్పటి నుంచో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు పెదనందిపాడు హై లెవెల్ ఛానల్గా ద్వారా ఈ పచ్చూరు ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని 1936లో ప్రణాళికలు వేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అనేక సార్లు ప్రభుత్వాన్ని, అనేక మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అడిగారు, సమావేశాలు పెట్టారు, సభలు పెట్టారు. అనేక మంది మేము ఇస్తాం, అదిగో అదిగో అని చెప్పి ప్రాసెస్లో ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. వరదలు మాత్రం బాగా వస్తున్నాయి. అది పరిస్థితి. ఇది కాదు, మీరు చెప్పినటువంటి హామీలని అమలుపరచండి. ఈ మధ్యకాలంలో మాకు తెలిసి గత ఎన్నికలలో, అప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాడు. అంతకుముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కాకుమార్ మహాసభలో చెప్పారు. అంతకుముందు రోసీ గారు చెప్పాడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అనేక మంది ముఖ్యమంత్రులు చెప్పారు. అందరికన్నా కూడా అధికారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా 1961లో ఈ ప్రాంతానికి నీరిస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. అల్లూరి సత్యనారాయణ గారు ఆ రోజున మినిస్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. అప్పుడప్పుడు ఆందోళన ప్రత్యక్షంగా చేస్తే పోలీసులు ఏమన్నా లా అండ్ ఆర్డర్ సమస్య, శాంతి భద్రతల సమస్య అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి కేసులు పెట్టడం, ఎత్తిపడేయటం జరుగుతుంది. మేము అడిగేది ఏం లేదు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆందోళన తర్వాత కొంత ప్రాంతానికి భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి కొంత ప్రాంతంలో కాలువ తవ్వుతున్నారు. అదే కాలువని ఈ ప్రాంతం కూడా తవ్వండి. మొదటి ప్రణాళికలో కూడా పర్చూరు దాకా అని ఉంది. ఇప్పుడు ఎందుకు ఆపారు? పర్చూరు ప్రాంతం ఏం అన్యాయం చేసింది? ఏం అన్యాయం చేయలేదు, ఏం పాపం చేయలేదు. పర్చూరు ప్రాంతం అని కనీసం పేపర్ ప్రకటన కూడా మీ భూమి తీసుకుంటామని గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవటం, ఎందుకు ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టారు అని చెప్పేటటువంటి ఆందోళనతో ఈ రోజున రైతులందరూ కూడా చేయాలి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా చిన్న పని. కలెక్టర్ గారు ఇదివరకు భూసేకరణకి ఇచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వాలి. ఇదివరకు ఇచ్చారు, సంవత్సరం లోపల భూమి తీసుకోలేదు కాబట్టి ల్యాప్స్ అయిపోయిందనేటువంటి అటువంటి భూసేకరణ నోటిఫికేషన్ని మళ్ళా ఇస్తే ఈ క్షణాన మేము ఆందోళన విరమించుకుంటాం. మాకు ఆందోళన చేయాలనే సరదా ఏం లేదు. దాదాపు 9 రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్నాం. అంతకుముందు 3 రోజులు పాదయాత్ర చేసాం. అంతకుముందు పెద్ద ధర్నా నిర్వహించాం. అంతకుముందు 2 సార్లు మొత్తం గుంటూరు ఛానల్ ప్రాంతం అంతా కూడా పాదయాత్ర చేసాం. అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. అయినా కానీ ప్రభుత్వం దయదల్చకుండా, ప్రభుత్వం స్పందించకుండా పోలీసులను పంపించి ఏంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. కనీసం నిరసన తెలిపేటటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా ప్రభుత్వం స్పందించదు. ప్రభుత్వం పైకి పంపించామంటారు. పైన ఎవరు? పైన ఆకాశం. ఎవరు? కలెక్టర్ గారు మాట్లాడరు. కలెక్టర్ గారు ఏంటంటే మాకు ప్రొసీజరల్గా పైకి పంపించామండి అంటారు. అది చేయాల్సింది కలెక్టర్ గారు. కలెక్టర్ గారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఆయన ఇస్తే ఆ భూమిని ఎక్వైర్ చేసి కాంట్రాక్టర్కి ఇస్తే కాలువ వస్తుంది. కాలువ రావడం అనేది చాలా తేలిక. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్ కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి వస్తుంది. కృష్ణా బ్యారేజీకి ఎటో అటు నీళ్ళు వస్తాయి. పట్టిసీమ నుంచో, లేకపోతే పులిచింతల నుంచో, నాగార్జున సాగర్ నుంచో, లేకపోతే పాలేరు మున్నే నుంచి ఎక్కడో చారి రావడానికి అవకాశాలు ఉన్నాయి. బజావత్ ట్రిబ్యునల్ కూడా గుంటూరు ఛానల్ 4 టీఎంసీలు అఫీషియల్గా అలాట్ చేసింది. దాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. అటువంటి న్యాయమైనటువంటి కోరికను ప్రభుత్వం వెంటనే స్పందించాలా. మేము ఏం కోరుతున్నామంటే వెంటనే పర్చూరు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం బాపట్ల కలెక్టర్ గారు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. అది ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. అది వెంటనే చేయాలని, అప్పటిదాకా మా ఆందోళన ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్తున్నాం.